హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీరు చూస్తున్నది లోటాబేటర్ పెట్టి దమ్ము చేస్తున్న ఒక ట్రాక్టర్ చూస్తున్నారు మీరు. తర్వాత వాటి వెనకాల పక్షులు ఉన్నాయి కదా, కొంగలు మీరు చూస్తున్నారు. దేవుడు ఏమన్నాడంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, వాటి ఆహారం అవే సంపాదించుకుంటాయని దేవుడు చెప్పాడు కదా. చూడండి, ఆ కొంగలు చూడండి. అలాగే ఈ ట్రాక్టర్ చూస్తారు కదా, మన ఇండియన్ కల్చర్లో ఇవి లోటాబేటర్ అన్నమాట. ఇవి దమ్ము చేసిన తర్వాత పూడుస్తారు, తెలుసు కదా మీకు. ఇది మన ఇండియన్ కల్చర్. ఇది అంటే మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ సిటీస్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు. చూసారు కదా ట్రాక్టర్, అది లోటాబేటర్ అంటారు. అది అందరికీ, చాలామందికి మన పల్లెటూరులో ఉన్న వరకు అందరికీ తెలుసు. నెక్స్ట్ వచ్చి పక్షులు చూడండి. ఇదిగో ఇక్కడైతే అయిపోయింది, వేరే దిక్కుకి వేరే ప్లేస్కి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం ఈ రైతుల మీద చిన్న పాట పాడచ్చు. ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడా లేదే లేవులే లేవులే, మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మన్నుల నుండెళ్ళి అన్నము తీసే మహిమ నీకున్నది, మన్నుల నుండెళ్ళి అన్నము తీసే మహిమ నీకున్నది, మింటు చుక్కలల్లవాడు చెమట చుక్కలల్ల నువ్వు, ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడా నేనే లేవులే లేవులే, మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మింటు చుక్కలల్లవాడు చెమట చుక్కలల్ల నువ్వు, మింటు చుక్కలల్లవాడు చెమట చుక్కలల్ల నువ్వు, వానకాలం వస్తే మబ్బు కప్పుకుని మరుగాయ జావిల్లి నువ్వు, వానకాలం వస్తే మబ్బు కప్పుకుని మరుగాయ జావిల్లు నువ్వు, వానల్ల వరదల్ల మబ్బు చిక్కుకున్న మసక జావిల్లి నువ్వు, మేఘాల సొగసు వాడు మాగాని తేజస్సు నువ్వు, మేఘాల సొగసు వాడు మాగాని తేజస్సు నువ్వు, ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడా లేనే లేవులే లేవులే. హలో అండి, చూసారు కదా, ఈ పక్షులు ఆహారం కోసం ఎంత కొట్లాడుతున్నాయంటే, ఆ ట్రాక్టర్ వెళ్తుంటే ఆ ట్రాక్టర్ వెనకాల వచ్చే పురుగులు, ఆ పురుగులు అవ్వచ్చు, మేత అవ్వచ్చు, ఆ చేలుకి వేసిన ఆ గడ్డి అవ్వచ్చు, ఎలాగా తింటున్నాయో చూడండి. అవి సాయంత్రానికైతే కూడబెట్టుకోవు, మనుషులు మనమైతే కూడబెట్టుకుంటాం. కానీ అందుకనే దేవుడు అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, ఎప్పటికప్పుడు సంపాదించుకుంటాయి. థ్యాంక్ యూ మై డియర్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.